హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టిఫిన్ చేశారా? నేనైతే పొంగనాలు వేసి టమాటా చట్నీ చేశాను. మరి మీరేం టిఫిన్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసి నేనైతే ఇంకా దీపారాధన చేసేస్తున్నాను. దీపారాధన పని అయిన తర్వాత వంట చేయాలి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే పని ఇంకా లేదు కాబట్టి పొద్దున్నే అంత హడావిడి ఉండదు కదా. ఉదయం హడావిడిగానే ఉందంటే ఇంకా సాయంత్రమే పూజ పని. ఉదయాన్నే టిఫిను క్యారేజీ రెండు పెట్టి పూజ చేయాలంటే 10 అయిపోద్ది నాకు. అందుకని ఉదయం పూట చేయను, మామూలుగా ఈవినింగే చేస్తాను. పిల్లలకి ఎలాగూ ఒంటిపొడి బళ్ళే కదా సోమవారం దాకా, అందుకే ఇలాగైతే చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి, తెప్పించుకోవాలి. వెజిటేబుల్స్ అయిపోయే ముందు అవి రెండు ఉంటాయి కదా, అన్నీ పెట్టేసి సాంబార్ చేసేస్తాను, లేదంటే పులుసు ఇలాంటివి చేసేస్తాను. ఫ్రిడ్జ్ ఖాళీ చేసిన తర్వాతే మళ్ళీ కూరగాయలు అయితే తెప్పించుకుంటాను నేను. ఇంకా ఈరోజు సాంబార్ పెట్టేసి ఆలు ఉన్నాయి, ఆలు ఫ్రై చేసేయాలి. ఇంకా సాయంత్రం ఈవినింగ్ స్నాక్కి చాట్ చేద్దాం అనుకుంటున్నా. బఠానీతో ఎప్పుడూ చేస్తాను, ఈసారి అయితే శనగలతో చేస్తున్నాను. శనగలతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం శనగలతో గుగ్గిళ్ళు వేసుకుంటాం కదా, చాట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మొన్న సీతాఫలం కాయలు కోసాను కదా, ఒక 2 కాయలు. ఒకటేమో మాగింది వచ్చింది, ఒకటేమంటే కొంచెం పచ్చిగా ఉంది, దోరగా ఉన్నింది. సరే మాగుతుందని బియ్యంలో పెట్టేశాను. ఒక్క రోజుకే ఇలా మాగిపోయింది. చెట్టును మాగితే బాగుంటాయి కానీ ఉడతలు బాగా బొక్కలు పెట్టేస్తున్నాయండి, అస్సలు మన వరకు రావటం లేదు. అందుకని 2 కాయలే ఉంటే ఆ 2 తెచ్చేసి ఇద్దండి ఇలా బియ్యంలో పెట్టాను. మగ్గిపోయింది బాగా. అందరికీ ఫేవరెట్ ఫ్రూట్ అంటే మ్యాంగో, నాకైతే సీతాఫలము. బయట మనకు పెద్ద పెద్ద పండ్లు వస్తాయి కానీ వాటిని ఉపదిస్తే చిన్న చిన్న పురుగులు ఉంటాయండి తెల్లగా, వాటిని చూస్తేనే ఏదోలా ఉంటుంది. బయట పండ్లు అయితే అస్సలు తినండి, ఇంతకుముందు తినేదాన్ని. ఇప్పుడు ఇంట్లో అయితే చెట్లు ఉన్నాయి కాబట్టి వాటికి 1, 6 వస్తున్నాయి కదా, ఇంకెవరికి పెట్టేది లేదు, నాకేనవి. అదేంటోనండి, మనం కష్టపడి నాటి నీళ్ళు పోసి ఎరువులు వేసినేమో బతకవు, కాయలు కాయవు పెద్దగా. వాటికే పడి మొలుస్తాయి చూడండి, అవి అయితే చక్కగా వచ్చేస్తాయి కాయలు, అవి కూడా బాగా వస్తాయి. ఇవి కూడా పడి మొలిచినాయి. ఎప్పుడన్నా ఇంట్లో సీతాఫలము జామ ఇవి తెచ్చినప్పుడు విసిరేస్తాం కదా, ఆ ఇత్తనాలు పడి మొలిచాయి. మేము కూడా హైబ్రిడ్ జామ నాటాం కానీ అవి పెద్దగా ఉండలేదండి, పోయినాయి. అంజీర్ కానీ ఇవి నాటాము, బాగా పండ్లు వచ్చాయి కానీ కొన్ని రోజులకే పోయాయి. ఎందువల్ల వేరు తెగులు ఇలా వస్తాయి కదా, పోయాయి. సాంబార్ పొడి అయితే చేస్తున్నానండి. సాంబార్ పొడి అంటే మనకి బయట దొరికే సాంబార్ పొడి కాదు, నేను ఇలా చేసి పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని అవి పొడి చేసి పెట్టుకుంటాను. అంటే మీకు ఈ పొడిని చూస్తుంటే పచ్చళ్ళలో వేసుకునే ఆవపిండి అనుకుంటున్నారు కదా, ఆవపిండే. నేను కూరల్లో కూడా కొంచెం ఇదే వేస్తాను, నాకు మంచి స్మెల్ అనిపిస్తుంది ఇది. నాకు ఎందుకో సాంబార్ పొడి వేస్తే అంత బాగా నచ్చదు. అదొకటి. 2 రోజులకు ఒక రోజు సాంబార్ పెట్టుకునేది కదా ఇంట్లో, పిల్లల క్యారేజీ కోసమనే కాదు, పిల్లలు ఎక్కువగా సాంబారే లైక్ చేస్తారు. ఎక్కువగా సాంబార్ చేస్తూ ఉంటాం కాబట్టి బయట ప్యాకెట్ పొడి తెచ్చుకున్నాం అనుకోండి 4 రోజులు కూడా రాదు అది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఒక 1/2 స్పూన్ పొడి సాంబార్లో వేసేసాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్యాకెట్ మీద ఇంగ్రీడియంట్స్ చూసి నేను సాంబార్ పొడి ట్రై చేద్దామని చూశాను కానీ దాంట్లో కొన్ని ఐటమ్స్ దొరికితే కొన్ని ఐటమ్స్ అయితే దొరకట్లేదు. దానికి తోడు దాని మీద అన్ని మసాలాలు ఉన్నాయండి. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, అన్ని మసాలా దినుసులు వేస్తేనే మనకు సాంబార్ పొడి వస్తుంది. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను ఇలా చేసి పెట్టుకుంటాను. ఇవి బాగా దూరగా వేయించేసుకొని చల్లార్చుకునేదానికి పక్కన పెట్టేసుకొని ఒక పప్పు కూడా ఉడకపెట్టేశాను సాంబార్ పెట్టేదానికి. ఇంకా అదే కుక్కర్లో ఇవి శనగలు నానేసాను, ఉదయాన్నే లేవంగానే శనగలు అయితే నానేసాను. అవి ఒక 2 ఆలు కూడా వేసేసి ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టేసామనుకోండి, చక్కగా ఉడికిపోతాయి. సాయంత్రం హడావిడి లేకుండా ఉండేదానికి పొద్దున వంట చేసేటప్పుడే ఇవి కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం ఏంటంటే వీటికి కావాల్సినవన్నీ వేసేసి అప్పటికప్పుడు చాట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టేస్తాను ఊరికేను. బంగాళదుంప కూడా ఇలా మధ్యలో కట్ చేసేసి దీంట్లోనే వేసేసి ఉడకబెట్టేస్తా. ఒక 3-4 విజిల్స్ వచ్చాయంటే మనకి దాంట్లో ఉండేవి శనగలు ఉడికిపోతాయి, ఆలు కూడా ఉడికిపోతుంది. ఇంకా సాయంత్రం కదా, ఆ విజిల్ అయిపోయి మనకి చల్లారే వరకు సరిపోతుంది అది. నన్నైతే చాలామంది మీరు ఏం ఫిల్టర్ వాడుతున్నారు, ఆక్వానా ఏందని అడుగుతున్నారు బిగించుకునేదానికి. మేము అవేం వాడమండి, గంగా ఫిల్టరేను. ఆల్మోస్ట్ ఈ ఇంట్లోకి వచ్చిన 8 సంవత్సరాలైంది, అప్పటి నుంచి కూడా మేము ఇదే ఫిల్టర్ వాడుతున్నాము. ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి మనకి లోపల క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి తీసి కొత్త వేసుకోవడమేను. 15 రోజులకు ఒక రోజు 20 రోజులకు ఒక రోజు ఆ క్యాండిల్స్ క్లీన్ చేసుకుంటా ఉంటే సరిపోద్ది. మనకి నీళ్ళల్లో పైన మట్టిలాగా వస్తుంది కదా, అదంతా క్యాండిల్స్ పైన పేరుకుంటుంది. అదంతా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకొని మళ్ళీ బిగించేసుకుంటే సరిపోద్ది. మాకు ఈ నీళ్లు వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు బాగా తగ్గాయండి. అంతకుముందు క్యాన్ వాటర్ వాడేవాళ్ళం, అవి వాడుతున్న రోజులు కొంచెం కాళ్ళు నొప్పులుగా నడువులు నొప్పులుగా అనిపించేది. అవి ఎప్పుడైతే ఆపేసి మున్సిపల్ వాటర్ వస్తాయి మాకు బాగా ఇక్కడ, రోజు మార్నింగ్ వస్తాయి. ఆ మున్సిపల్ వాటరే పట్టి పెట్టేస్తాం అన్నిటికీ. ఇలా ఫిల్టర్కి పోసేసుకొని వాడుకుంటాము.
నైట్కి ఫిల్టర్లో పోసేసామంటే పొద్దునకి చక్కగా దిగేస్తాయి కిందికి. కుండలో పోసి పెట్టుకుంటే మనకి చల్లగా ఈ ఎండకి నీళ్ళు అనేవి బాగుంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి కుండ అయితే మారుస్తాను, కొత్త కుండ. 2 ఇయర్స్ వాడతాను ఒకసారి కుండ తెచ్చానంటే. నువ్వు ఇంత లావుగా ఉన్నావు కదా, చక్కచక్క నడుస్తావు, నీకు కాళ్ళు నొప్పులు లేవా అని అడిగే వాళ్ళు ఉన్నారండి నన్ను. అందుకని చెప్తున్నాను, నేనైతే క్యాన్ వాటర్ మా ఇంట్లో ఎవ్వరు వాడరు. కాళ్ళు నొప్పులు లేవు, కీళ్ళు నొప్పులు లేవు, చక్కగా ఉంటుంది. మన మున్సిపల్ వాటర్ ఇలా ఫిల్టర్ చేసుకొని వాడుకుంటే. మధ్యాహ్నం సాంబార్ చేసేసి ఆలు ఫ్రై కూడా చేసేసాను. దాంట్లోకి ఇంకా చెప్పాను కదా మసాలా పొడులు వాడను, కొబ్బరి కారం పొడి వేశాను. కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి మిక్సీకి వేసుకునేది ఆ పొడి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చక్కగా తాలింపుల్లోకి పనికొస్తుంది అది. మధ్యాహ్నం అయితే సాంబార్ పెట్టి ఆలు ఫ్రై చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇద్దండి చాట్ చేస్తానని చెప్పాను కదా. టమోటా, క్యారెట్, ఉల్లిపాయ చాపర్లు వేసేసి సన్నగా చాప్ చేసేసుకోవాలా. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులు పలుకులు ఉంటే మనకి ఉడుకుతుంది కదా కాసేపు, అప్పుడు బాగా ముక్కలు తినేదానికి కూడా బాగుంటాయి. మరీ సన్నగా అయితే మనకి నొగ్గగా అయిపోతుందండి. కొద్దిగా బటర్ వేసుకొని, బటర్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే, ఎలాగూ సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ఇంట్లో ఇలా శుభ్రంగా చేసి పెడుతుంటే బయట ఫుడ్ ఎందుకు అడుగుతారండి పిల్లలైనా ఎవరైనా కానీ. మీరు నమ్మండి నమ్మకపోండి, మా పిల్లలైతే, మా వారు కానీ మా పిల్లలు కానీ బయట ఫుడ్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిరు. ఎప్పుడన్నా నెలకొకసారి అలా బయట తినరమ్మన్నా సరే అవి చాలదు తినడానికి మాకు ఆందో అని అంటారు. అంటే మనం బయట ఒక 50 పెట్టినా 100 పెట్టినా 1-2 వస్తాయి కానీ మనకి సంతృప్తిగా తినేంత రావు కదా. అదే డబ్బులతోటి మనం ఇంట్లో చేసుకున్నామంటే నలుగురం కూర్చొని టీవీ పెట్టుకొని శుభ్రంగా చేసుకొని తిన్నామంటే తిన్నట్టు ఉంటుంది, హాయిగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఎవరు చేస్తారా, బయట కొనుక్కొని తింటే పోద్ది కదా, అన్నీ ఎవరు చేస్తారు అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది, పిల్లలు కూడా తృప్తిగా తింటారు. కొంచెం ఎగస్ట్రా అయినా పెట్టుకొని తినచ్చు కదా. బయట అయితే మనకి ఎంత వస్తుంది, చాలా కొంచెం వస్తుంది. నేను పోయిన ఆదివారం ఎప్పుడో ఇలాగ పిల్లలు చాట్ అడిగారని చెప్పి బయటికి పోయిండి పని మీద, సరే తెచ్చిద్దాం కదా అని చెప్పి బయట చాట్ తీసుకున్నానండి బండి మీద. నేను ఎప్పుడు బయట కొన్న అసలుకి, ఒకవేళ ఎప్పుడన్నా తెచ్చినా మా వారు తెస్తారుగా, నేను వెళ్ళను. మా వారితో పాటు నేను వెళ్ళాను. అబ్బా వాడు భలే చేశాడండి. పానీపూరి కొంచెం వేసేసి నలిపి పానీపూరి వేసాడు. దాని మీద కొంచెం బఠానీ గుగ్గుళ్ళు ఉంటాయి కదా చాట్లాగా, అది కొంచెం వేశాడు. దాని మీద గ్రీన్ చట్నీ వేశాడు. దాని మీద కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఇంకో 2 పానీపూరి నలిపి దాంట్లో వేసేసి ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. ఇంత సంబడానికి 50 రూపాయలు పెట్టాలా అనిపించింది. అది ఎంతండి, కొంచెం ఒక చిన్న కప్పులోకి వచ్చింది. అసలు మా పిల్లలకైతే కూడా అనలేదు అది. బఠానీ చాట్ కంటే ఈ చాట్ చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా బాగుంది. శనగలు పొద్దున్నే నానేసేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్, 2 ఆలు కట్ చేసి దాంట్లోనే వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసేయండి. ఆలు చెక్కు తీసేసుకొని శనగలను కూడా కచ్చాపచ్చాగా పప్పు గుత్తితోటి అలా దంచేసుకోండి. కొంచెం బటర్ వేసేసుకొని క్యారెట్, ఉల్లిపాయ, టమోటా సన్నగా కట్ చేసేసుకొని వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. అవి మగ్గిన తర్వాత మనం బఠానీని నలగొట్టి పెట్టుకున్నాం కదా పప్పు గుత్తితోటి, బఠానీ కాదు శనగలు, ఆ శనగలు కూడా వేసేసి ఆలును కూడా మ్యాష్ చేసేసుకొని ఆలు కూడా వేసేసుకోండి చెక్కు తీసేసి. తర్వాత ఉప్పు, కారం, కొంచెం అంటే కొంచెం గరం మసాలా పొడి వేసేసుకొని అంతా కలిపేసుకోండి. నేనైతే కొంచెం బెల్లం కూడా వేస్తాను, కావాలంటే అది మీ ఇష్టము. వేసి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. వీటిని గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకొని, ఇది ఎంత ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంకా దించే ముందు ఒక చిన్న నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని దించేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, మనకి వాంపూస్ కానీ ఏదన్నా ఉంటుంది కదా అదే సన్నకారాసు, అది కానీ ఏమన్నా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కార్న్ఫ్లెక్స్ వేస్తున్నాను వీటి మీద. క్యారెట్, ఉల్లిపాయ, కార్న్ఫ్లెక్స్ వేసేసుకొని వేడిగా తింటే చాట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంత సింపుల్గా అయిపోయింది. ఇదేం పెద్ద పని కూడా కాదు. మనం వంట చేసుకునేటప్పుడే పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసామంటే అయిపోతుంది. ఒక చిన్న గ్లాస్ శనగలు వేసాను, 2 ఆలు వేసాను, 2 క్యారెట్, 2 ఉల్లిపాయలు, అంతే అయిపోయింది కర్రీ. అందరికీ సరిపోయింది కదా. ఇదేనండి మన ఆడవాళ్ళు చేసే పొదుపు అంటే, ఇలాగే ఉంటుంది పొదుపు అంటే. ఇంకా మామిడికాయలు తెస్తే తురుము పట్టి పెట్టాను. ఇంక ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా అదేం చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు దాంతో జామ్ చేయాలి. మా వాడు మామిడికాయలతో జామ్ చేసి పెట్టమని అడిగాడు. ఇంకా మామిడికాయలు అయితే తురుము పట్టి పెట్టాను, ఇంకా టైం సరిపోలేదు. రేపైతే జామ్ చేయాలి. దాంతో బెల్లం వేసి మ్యాంగో జామ్ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ సమ్మర్లో మనకి మామిడికాయలు కూడా ఎక్కువ దొరుకుతాయి కదా, మ్యాంగో జాములు కానీ మామిడి తాండ్రా ఇలాంటివి కూడా చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటి సింపుల్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి, వస్తాయి కూడా. ఆల్రెడీ కొన్ని అయితే పెట్టేశాను, కొన్ని అయితే ఇంకా ఎప్పుడైనా వీడియో తీస్తాను కదా అవి కూడా షేర్ చేస్తాను. సింపుల్గా చేసుకోవచ్చండి ఏ రెసిపీస్ అయినా, ఏం పెద్ద కష్టపడక్కర్లేదు.
నా రెసిపీస్ నచ్చినా నా వీడియోస్ నచ్చినా లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాంగో జామ్ చేయడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.